హాయ్ ఫ్రెండ్స్, కేవలం 10th క్వాలిఫికేషన్తో మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వచ్చింది. అయితే డోంట్ అప్లై ఇమ్మీడియట్లీ. ఎందుకంటే మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఒక 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 3 పాయింట్స్ని మీరు తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి. ఎందుకంటే ఈ 3 పాయింట్స్ మీరు తెలుసుకోకుండా అప్లై చేస్తే మీరు ఖచ్చితంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు మిస్టేక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అవేంటి అనేది మీకు క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. సో మీకు తెలుసు ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. సో December 1st అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ 31st మనకి అప్లికేషన్ ఎండ్ అవుతున్నాయి. అంటే 1 month టైం ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ అప్లై చేయకండి. ఒక 1 week 10 days తర్వాత అప్లై చేసినా పర్లేదు. సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి. ఓకే రైట్. ఇందులో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ పాయింట్ అంటే ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పాను కదా. 3 ఇంపార్టెంట్ పాయింట్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఈ ఫోర్సెస్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. ఫోర్సెస్ అంటే ఏమున్నాయి, ఇందులో మనకి డిఫరెంట్ ఫోర్సెస్ సంబంధించిన వేకెన్సీస్ ఇచ్చారు. అంటే ఇందులో BSF అని, CASF, CRPF, SSB, ITBB, AR, SSF అని ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది క్లారిటీ ఉండాలి. సో అంటే మనకి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇవి చూసి వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, సో ఇందులో 13,135 ఉన్నాయి, ఇక్కడ 5,366 ఉన్నాయి, ఇలా వేకెన్సీ ఎక్కువ ఉన్న వాటికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సో మీరు ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏంటనేది ఇచ్చే ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు BSF అనుకోండి, BSF అంటే ఏంటో నీకు తెలియాలి. ఓకే. సో అలాగే CASF అంటే ఏంటి, సో CRPF అంటే ఏంటి, SSB అంటే ఏంటి, వీటి గురించి చాలా క్లియర్గా తెలుసుకోండి. అంటే వాటి డ్యూటీస్ ఏంటి అనేది తెలియాలి. సో అలా తెలుసుకున్న తర్వాత మీకు ఆ వేకెన్సీస్ని బట్టి అక్కడ మీకు అన్న ఆ ఇంట్రెస్ట్ను బట్టి సో దానికి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. సెకండ్ అండ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది విద్యార్థుల అంటే అప్లికేషన్స్ రిజెక్ట్ కావడానికి ఆ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ 2 పాయింట్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకుంటేనే మీరు ఆ అప్లై చేసేటప్పుడు మిస్టేక్ చేయకుండా ఉంటారు. సో ఆ 2 పాయింట్స్ ఏంటో తెలుసుకునే ముందు మనకి RSB ఎడ్యుకేషన్లో ఈ SSC GD కానిస్టేబుల్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్ ఉంది. అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మీ క్లాస్ ఉంటాయి. మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు అది కూడా సబ్జెక్ట్ వైజ్ ఫ్యాకల్టీ ఉంటారు సపరేట్గా. సో ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మీ క్లాసెస్ ఉంటాయి. సో ఈ క్లాస్ అనేవి జస్ట్ మీకు 999కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ 999 ఫుల్ కోర్స్. ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో వ్యాలిడిటీ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. సో ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు మీరు RSB ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది. మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సెకండ్ పాయింట్ చూడండి. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఈ బాక్స్ ఇచ్చారు కదా, ఈ బాక్స్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది సిగ్నేచర్ సంబంధించిన అన్నమాట. మనము ఆ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ పాయింట్ చూడండి, సిగ్నేచర్ ఆక్యుపైస్ అట్లీస్ట్ 80% ఆఫ్ ద బాక్స్. అంటే ఈ బాక్స్లో మన సిగ్నేచరు 80% ఆక్యుపై చేసుకోవాలి. అంటే 80% ఆక్యుపై చేసుకోవాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇది మనకి సిగ్నేచరు చాలామంది ఇలా చేయడం వల్ల ఏంటంటే అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. చూడండి, ఇలా మీరు ఎలా పెట్టినా రిజెక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ సిగ్నేచర్ చూడండి, మనకి ఇక్కడ కొంత స్పేస్, ఇక్కడ చాలా స్పేస్ ఇక్కడ వదిలేశాము, ఇక్కడ వదిలేశారు, ఇక్కడ ఇంత బ్లాక్గా ఉంది, ఇక్కడ మధ్యలో సైన్ చేశారు, అయినా రిజెక్ట్ అవుతుంది. సో ఇలా మీరు బ్లర్గా ఉన్న ఇలా కార్నర్లో సైడ్లో పెట్టిన సైను, సో ఇలా ఎక్కడ ఎలా పెట్టినా మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. మరి ఎలా పెట్టాలంటే ఇది కరెక్ట్ సైన్ ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్ ఇలా పెట్టాలి. ఓకే. ఈ బాక్స్లో 80% ఆఫ్ ద ఏది ఉందో స్పేస్ ఆక్యుపై చేసుకోవాలన్నమాట. సో ఇది జాగ్రత్త చూసుకొని అప్లై చేయండి. ఓకే రైట్. అప్లై చేసేటప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫోటో. సో ఫోటో అంటే ఇలా స్పెట్స్ పెట్టుకున్నా, సో ఇలా సైడ్ చూసినా, ఇలా సెల్ఫీ తీసుకున్నా, ఇలా డార్క్ ఉన్నా, ఇలాంటి ఫోటోలు ఏది అప్లోడ్ చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో ఇలా ఫోటో నీట్గా ఉండాలి, అది కూడా రీసెంట్గా తీసుకున్న ఫోటో ఉండాలన్నమాట. ఓకేనా రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ 3 పాయింట్స్. ఓకే. సో అప్లై చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. మీకు మ్యాక్సిమం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సంబంధించినవి SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే
ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీకు మీ కామెంట్కి రెస్పాండ్ అవుతుంటారు. ఓకేనా? రైట్. సో అలాగే నెక్స్ట్ మీరు అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా ఇవన్నీ తెలుసుకొని అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్. ఈ సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేయండి. సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేయండి అంటే మనకి యాక్చువల్గా మీకు అంత ఈజీ ఏం కాదు. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఎంతో కష్టపడితే కానీ మీరు కోరుకున్న జాబ్ రాదు. ఓకే, రైట్. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. అంటే ఆ స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఆ సిలబస్ని స్టడీ చేయండి. ఆ సిలబస్ స్టడీ చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉంది, వెయిటేజ్ ఎలా ఉంది, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సో మనకు ఉన్న టైం ఏంటి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ మనకి ఫిబ్రవరి నుంచి అని చెప్పారు. సో ఫిబ్రవరి నుంచి అంటే మనకి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో అని చెప్పారు. సో ఎప్పుడైనా ఉండొచ్చు. ఓకే, సో ఫిబ్రవరి అనుకునే ప్రిపేర్ కండి. ఫిబ్రవరి అనుకుంటే జస్ట్ మీకు ఉన్నది 2 to 2.5 months. మరి 2 to 2.5 monthsలో ఆ సిలబస్ని మనం ప్రిపేర్ కావాలంటే అంత ఈజీ ఏం కాదు. చాలా సిలబస్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు సపరేట్ వీడియో, సో నెక్స్ట్ వీడియోలోనే మీకు చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అంటే అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సో వెయిటేజ్ ఏ టాపిక్స్ ఉన్నాయి, సో మనం ఎలా ప్రిపేర్ అయితే మనము మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఏ టాపిక్స్ మనం చదవాలి, ఏ టాపిక్స్ మనం వదిలేసినా ప్రాబ్లం ఉండదు అనేది చాలా డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? ఆల్ ది బెస్ట్.